హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎం టైం పాస్ బ్లాగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ మన ఓయూ క్యాంపస్. ఏంటి ఓయూ క్యాంపసే కదా అని అనుకుంటున్నారా? కానీ అది చాలా ప్రశాంతమైన చూడండి. సరే పదండి, అలా వెళ్తూ వెళ్తూ దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓయూకి బైక్ పైన స్టార్ట్ అయిపోయాము. ఇదే హబ్సిగూడ మెట్రో స్టేషన్. హబ్సిగూడ నుండి తార్నాక వచ్చాక ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇదే మన ఓయూ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుండి మన ఓయూ క్యాంపస్ స్టార్ట్ అవుతుంది. మనం ఆర్ట్స్ కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకి రైట్ సైడ్లో సరస్వతి మాత గుడి కనిపిస్తుంది. మనకి గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ వేరే సైడ్ ఉంటుంది. ఇప్పుడైతే మనము అంబేద్కర్ లైబ్రరీ చూసేసి వద్దాం. స్టెప్స్ ఉంటాయి. ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఎన్విరాన్మెంట్ అయితే చాలా చక్కగా కూర్చొని ఎంతసేపు అయినా చదువుకోవచ్చు. మనసుకు ఎంతో హాయినిచ్చేలా ఇక్కడ ఎక్కడ చూసినా మనకు ప్రకృతి పచ్చదనం చెట్లే కనిపిస్తాయి. ఇదే సరస్వతి టెంపుల్ యొక్క మెయిన్ గేట్. ఇక్కడ మనం మన పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చండి. వసంత పంచమి నాడైతే ఎంతో ప్రత్యేకంగా మన పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. ఇప్పుడు మనము ఓయూలో ఉన్న ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. ఇదే మన శ్రీ నాగదేవత రేణుకా ఎల్లమ్మ దేవాలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆషాఢంలో జరిగే బోనాలు చాలా పెద్ద ఎత్తులో జరుగుతాయండి. కోరిన వారికి కొంగు బంగారం ఓ తల్లి మా ఎల్లమ్మ. ఇదే మన ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది శివలింగం. మనకు కావాలంటే అక్కడ వాటర్ కూడా ఉంటాయి, మనం అభిషేకం చేసుకోవచ్చు. మరొక విషయం, ఓయూలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లెమన్ టీ. మీరు గనక వెళ్తే ఖచ్చితంగా టేస్ట్ చేసి రండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో కొద్దో గొప్ప నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్ఎం టైంపాస్ బ్లాగ్స్. టైంపాస్ మాత్రం పక్కా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.